కొంచెం హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్ విషయానికి వస్తే వీళ్ళు ఏంటంటే బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, పిల్లలకి బాగా పెడతారు, మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందరికంటే కంపారిజన్ ఎక్కువైపోతుంది. మీరు 1 day స్టార్ట్ చేశారు, ఓకే స్విమ్మింగ్ నేర్చుకోవడము, ఇంకొకరు 100 days ఉన్నారు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మీ 1 day వాళ్ళు 100 days సేమ్ అవ్వదు. కాబట్టి మీ పిల్లల్ని పుష్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కానీ ఎప్పుడు కూడా కంపారిజన్ చేయొద్దు. మన పక్కింటి వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారని కాదు, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్, వీళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్, వచ్చిందని యాక్సెప్ట్ చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పండి. సో పిల్లలకి పేరెంట్స్కి నా సజెషన్ ఏంటంటే, పిల్లలు పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకోవాలి, మిస్యూజ్ చేయొద్దు. స్కూల్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఉందో దాని, అండ్ పీర్ ప్రెషర్ చాలా ఉంటుంది ఈ టైంలో. అవును మ్యామ్. అప్పటికప్పుడే కొంచెము మెచ్యూరిటీ ఏజ్లోకి వచ్చిన పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిఫరెంట్ పీర్ ప్రెషర్ ఉంటుంది, దాన్ని పేరెంట్స్తో షేర్ చేసుకోండి. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. లాట్ ఆఫ్ 13 to 19 ఈజ్ మూడ్ స్వింగ్స్ కైండ్ ఆఫ్ పీరియడ్ అనొచ్చు.